పుష్ప అంటే నేషనల్ అనుకుంటారా? ఇంటర్నేషనల్. నిన్నో విషయం అడగాలనుందిరా. ఏమిటి? నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించావురా? ప్రేమ? నేనా? మనం కూడా ప్రేమించొచ్చా గురువు గారు? ఏ మనం ఎందుకు ప్రేమించకూడదు? అంటే చరిత్ర చూసుకుంటే సలీము అనార్కలి, రోమియో జూలియట్, లైలా మజ్ను ఎంతసేపు వాళ్లే ఉన్నారు గాని మన వాళ్ళు ప్రేమించినట్టు ఎక్కడా దాఖలాలు లేవే. చరిత్రదే ఉందిరా, చింపేస్తే చిరిగి. ప్రేమ 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 అంటున్నారు. కొంపదీసి మీరేమైనా ఏమిటి సిగ్గుపడుతున్నారా? వీడు మొఖానికి సిగ్గు. రామలక్ష్మి, నా ఇంజిన్ డబ్బు ఇవ్వకుండా పారిపోతాను అనుకున్నావా ఏంటి? మొన్నటి నుంచి మొదలెట్టుకుని తిరుగుతున్నాను, ఎప్పుడు ఇచ్చేద్దామా అని. ఎంత అయిందట అసలు? పొద్దున గంట ఆలస్యంగా వచ్చావు, మధ్యాహ్నం తినేసి ఒక గంట తోగున్నావు, ఆ రంగం పని మీద ఒక గంట ఎటో పోయావు. మధ్యలో ఆ ఇంజిన్ ఏదో ఎడికిందని ఇంకో గంట, ఆ గంట ఈ గంట తీసేస్తే భజన 50 పోగా ఎంత అవుద్ది? నేనే చెప్పాలి. ఎంతైనా 6వ క్లాస్ చదువుకున్నాను కదా, మొత్తం 80 అవుద్ది. 100 తీసుకుని 20 ఇవ్వమంటే గిలుతున్నా పెట్టి. అదా విషయం. 100 తీసుకుని 20 ఇవ్వాలి అంతే కదా? సిల్లర్ లేదు, రేపు ఇస్తానులే. నాకు నువ్వే కాదు, ఎప్పుడు ఎవడు పోటీ రాడు, రాలేడు. ఎందుకంటే సిద్ధప్ప, నాకు నేనే పోటీ, నాతో నాకే పోటీ. ఏం జరిగింది దేవసేన? శివాలయంలో ఆడవాళ్లందరినీ ఒకవైపుకి రమ్మన్నాడు. లోపలికి పంపే నెపంతో ఒంటి మీద చెయ్యి వేసి నిమిరాడు. నా మీద కూడా చెయ్యి వేయబోయాడు. వేళ్లు నరికేశాను. తప్పు చేశావు దేవసేన. ఆడదాని ఒంటి మీద చేయేస్తే నరకాల్సింది వేళ్లు కాదు, తల. హే సిటీ బాబు, ఏటే సోమరాజ్ కళ్ళలో బాధ కనిపించింది కానీ నా కళ్ళలో బేవ కనిపించలేదా? నువ్వంటే నాకు ఇట్టం, నిన్నే పెళ్లి చేసుకుంటాను, మా బాబుకి చెప్తాను, సంబంధాలు చూడతాను. ఏటే మెల్లగా మాడుతున్నావు? ఇప్పుడే తెలిసిపోయింది కదా నాకు సరిగా కనపడదని. తిన్నాను దీన్ని మేనేసి వెళ్ళి చచ్చిపోయాను. గట్టిగా మాట్లాడే. బేవంటే ఇంతే మరి, ఇలాగే చెప్తారు. నీకు వినపడదని ఓ అరిసి చెప్పరు. ఏటే పెద్దలు లేపలేపలు అరేంజ్ చేస్తున్నావు? మెల్లగా చెప్పు. చూడప్ప సిద్ధప్ప, నేను మాట చెప్తాను. పనికి వస్తే ఏడనే వాడుకో, గుర్తుకొస్తే ఏడనైనా వాడుకో. నేను సింహం అంటున్నాబా, అది గడ్డం గీసుకోలేదు, మేము గీసుకోగలం, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. అయినా లాస్ట్ మంచి మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరబ్బా.